పెళ్లి కూతురు పాట అంతా అయిపోయింది. పెళ్లి కూతురు బయలుదేరింది, మేము డాన్స్ చేసాము, పెళ్లి కూతురు చేత కూడా డాన్స్ వేయించాము. ఇప్పుడు ఇంకా పెళ్లి పార్ట్, మెయిన్ అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ ద పెళ్లి సిరీస్ అనుకోవచ్చు ఇదైతే. చూస్తున్నారుగా అబ్బాయి కూడా వచ్చేసారు. తనకైతే కాళ్ళు కడగడం, ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని లోపలికి తీసుకొని వెళ్ళాలి. మా లిటిల్ హీరో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు చూసేయండి. యాక్చువల్ గా కార్తీక్ నేనైతే ఈసారి ట్రెడిషనల్ అవుట్ఫిట్ కి వెళ్లకుండా ఈ అవుట్ఫిట్ ని ఫిక్స్ చేసుకున్నా. పెళ్లికి ముందు 3 రోజులు ఫుల్ హడావిడి చేసాము. పెళ్లి రోజు పెళ్లి టైం వచ్చేసరికి నాకైతే అసలు ఓపిక అంతా పోయింది. కిందే కూర్చున్నాను, పైన పెళ్లి జరుగుతుంటే కూడా కార్తీక్ వేసుకుని. ఇన్ఫాక్ట్ నేను రెడీ అవ్వడం కూడా పిచ్చి పిచ్చిగానే రెడీ అయ్యాను. నా హెయిర్ అయితే ఎలా పెట్టుకున్నానో ఎలా ఉందో కూడా అసలు అర్థం కాలేదు నాకు. వీడియో కూడా ఎక్కువ ఏం రికార్డ్ చేయలేదు. సో ఫైనల్ గా ఇక్కడ మా ఉషా పెళ్లి అయితే అయిపోతుంది. అప్పుడే దాని పెళ్లి అంటే నాకు ఇంకా విచిత్రంగానే ఉంటది. చాలా చిన్న పిల్లలు కదా అన్నట్టే ఉంది నాకు ఇప్పటికి కూడా. అంతే కదా, ఆడపిల్లలు ఎప్పుడు పుడతారో, ఎప్పుడు పెద్ద అయిపోతారో, ఎప్పుడు పెళ్లి టైం వచ్చేస్తుందో కూడా తెలియదు. ఇంకా అప్పగింతలు, ఒడిబియ్యం అవన్నీ అయిపోయాక అది బయలుదేరే టైం కూడా వచ్చింది. నేనైతే ఎక్కువ ఏం షూట్ చేయలేకపోయాను. నాకు కూడా చాలా బాధేసి ఏడుపు వచ్చింది. ఆడపిల్లలుగా పుడితే అంతే కదా, ఎప్పటికైనా పేరెంట్స్ వదిలి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్లాల్సిందే. సో యా, ఈ వీడియోకి అయితే ఇంతే. చలో బాయ్ బాయ్.